చివరి సీజన్ ఫైనలిస్టులు సన్రైజర్స్ హైదరాబాద్. నవంబర్ 24 మరియు 25 తేదీల్లో జట్టులో జరిగే మెగా వేలంలో 45 కోట్ల రూపాయల పర్స్తో పాల్గొంటది. ఎస్ఆర్హెచ్ కోసం మెగా వేలానికి ముందు 5 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఆ 5 ప్లేయర్స్ కోసం మొత్తం 75 కోట్లు ఖర్చు పెట్టింది. మిగిలిన పర్సు 45 కోట్లు. ఈ 45 కోట్లు వాళ్లు 35 కోట్లు 6 ప్లేయర్స్ కోసం ఖర్చు పెట్టాలి. రిమైనింగ్ 10 కోట్ల బ్యాకప్ ప్లేయర్స్ కోసం ఖర్చు పెట్టాలి. ఆల్రెడీ వాళ్లు 5 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంది. వాళ్లు తప్పకుండా ప్లేయింగ్ 11లో ఆడుతారు. ఇంకా వాళ్లకి ప్లేయింగ్ 11 కోసం 6 ప్లేయర్స్ కావాలి. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ చేయాల్సిన పని ఇన్ ఆప్షన్లో మార్క్యూ సెట్ ప్లేయర్స్లో ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ని ఒకరిని తీసుకోవాలి. వాళ్ల కోసం మినిమం 15 కోట్ల పెట్టుకోవాలి. మాకి సిట్ ప్లేయర్స్ ఎవరంటే మెయిన్ ప్లేయర్స్ 2 సిట్స్గా డివైడ్ అవుతారు. బ్యాట్స్మన్స్, బౌలర్స్, వికెట్ కీపర్స్, ఆల్ రౌండర్లు అలా ఏమీ ఉండదు. ఈచ్ సిట్ 6 ప్లేయర్స్ ఉంటారు. ఫస్ట్ సిట్ ప్లేయర్స్ బట్ల, అయర్ పంత్, రాబాడా, స్టార్క్, హర్ష్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్ వీళ్ళు. సెకండ్ సిట్ ప్లేయర్స్ చాహల్, లివింగ్స్టన్, మిలా, కేఎల్ రాహుల్, షామీ, సిరాజ్. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఓపెనర్స్గా హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఆడుతారు. ఓపెనర్స్ కోసం ఆల్రెడీ 28 కోట్ల ఖర్చు పెట్టింది. దీంతో నంబర్ 3 ఇండియన్ బ్యాట్స్మన్ కోసం వెళ్ళాలి. అది కూడా బడ్జెట్లో వచ్చే ప్లేయర్ కోసం వెళ్ళాలి. మినిమం ఒక 5 కోట్ల లోపు వచ్చే ప్లేయర్స్ ఎవరో చూద్దాం. నితీష్ రాణా పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు. 5 కోట్ల లోపు దొరికేస్తాడు. లేదంటే రాహుల్ త్రిపాఠి బెస్ట్ ఆప్షన్. వెంకటేష్ అయ్యర్ కూడా సూట్ అవుతాడు. అయితే అయ్యర్ 5 కోట్ల లోపు దొరకడు. నితీష్ రాణా లేదా రాహుల్ త్రిపాఠి ఇద్దరిలో ఒకరిని 5 కోట్ల లోపు తీసుకుంటే ఎస్ఆర్హెచ్ దగ్గర 30 కోట్ల ఉంటాయి. ఈ 30 కోట్ల మిగిలిన 5 ప్లేయర్స్ కోసం ఖర్చు పెట్టుకోవచ్చు. తర్వాత నంబర్ 4 అండ్ 5లో నితీష్ కుమార్ రెడ్డియన్ క్లాసేన్ ఆడుతారు. నంబర్ 6 అండ్ 7లో వాళ్లకి ఒక ఫినిషర్ అండ్ ఆల్ రౌండర్ కావాలి. ఆ ప్లేసెస్ కోసం ఎవరు సెట్ అవుతారో చూద్దాం. ఫస్ట్ అశుతోష్ శర్మని తీసుకుంటే టీం బాగా సెట్ అవుతాది. కానీ అశుతోష్ శర్మ కోసం మినిమం ఒక 7-9 కోట్ల ఖర్చు పెట్టాలి. లేదంటే టీమ్ కార్డ్ యూజ్ చేసి అబ్దుల్ సమాడ్ బైబ్యాక్ చెయ్యొచ్చు. తర్వాత ఫారెన్ ఆల్ రౌండర్స్ కోసం వెళ్ళొచ్చు. ఆప్షన్లో ఫారెన్ ఆల్ రౌండర్స్ ఎవరున్నారో చూద్దాం. ఫస్ట్ మాకో యాన్సన్ బాగా సూట్ అవుతాడు. అలాగే బడ్జెట్లో దొరుకుతాడు. లేదంటే స్పిన్ ఆల్ రౌండర్స్ కావాలంటే గ్లెన్ ఫిలిప్స్ బెస్ట్ ఆప్షన్. ఫిలిప్స్ మంచి బ్యాట్స్మెన్, బౌలర్ అండ్ ఫీల్డర్ కంప్లీట్ ప్యాకేజ్. లేదంటే ఇండియన్ స్పిన్ ఆల్ రౌండర్స్ కూడా ఉన్నారు. వాళ్లలో బెస్ట్ ఆప్షన్ షబాస్ అహ్మద్, బడ్జెట్లో దొరుకుతాడు. క్రూనాల్ పాండ్యా కోసం కూడా టార్గెట్ చేయొచ్చు. కానీ క్రూనాల్ పాండ్యా కోసం మినిమం ఒక 7-9 కోట్ల ఖర్చు పెట్టాలి. సుందర్ కూడా టార్గెట్ చేశావు కోసం ఉంది. కానీ సుందర్ కూడా క్రూనాల్ పాండ్యా లాగే బడ్జెట్లో దొరకడు. తర్వాత నంబర్ 8లో కెప్టెన్ కమన్స్ ఆడుతాడు. తర్వాత నంబర్ 9లో ఇండియన్ స్పిన్నర్స్ ని తీసుకుంటారు. కానీ పెద్ద స్పిన్నర్ జోలికి వెళ్లారు అనుకుంటున్నా. ఎందుకంటే ఉప్పల్ గ్రౌండ్ ఫ్లాట్ బ్యాటింగ్ పిచ్. ఆ గ్రౌండ్లో ఎంత పెద్ద స్పిన్నర్ అయిన రన్స్కి వెళ్తారు. బడ్జెట్లో ఇండియన్ స్పిన్నర్స్ ఎవరు ఉన్నారంటే బెస్ట్ ఆప్షన్ మార్కండే బెస్ట్ చాయిస్ అవుతాడు. తర్వాత నంబర్ 10 అండ్ 11 ప్లేస్ కోసం ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ కోసం వెళ్లుతారు. ఒక ఫాస్ట్ బౌలర్ కోసం మినిమం 15 కోట్ల పెట్టుకుని సెకండ్ ఫాస్ట్ బౌలర్ కోసం ఒక 6-8 కోట్ల పెట్టుకోవాలి. ఫస్ట్ బౌలర్గా టార్గెట్ చేయాల్సింది షామీ, సిరాజ్, హర్ష్దీప్ సింగ్ వాళ్ల కోసం వెళ్ళాలి. తర్వాత టార్గెట్ చేయాల్సింది భువనేశ్వర్ కుమార్, నటరాజన్, అవేష్ ఖాన్ వీళ్ల కోసం వెళ్తే బాగుంటుంది. ఈ 6 మందిలో ఇద్దరిని తెచ్చుకుంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఎస్ఆర్హెచ్ ఆ 35 కోట్లలో కనీసం 23-25 కోట్లు బౌలర్స్ కోసం ఖర్చు పెట్టాలి. ఈ ప్లేయర్స్ వస్తే ఎస్ఆర్హెచ్ టీం బాగుంటుంది. నేను అనుకుంటున్నా ప్లేయింగ్ 11 ఓపెనర్స్గా హెడ్ అండ్ అభిషేక్ శర్మ, నంబర్ 3లో రాహుల్ త్రిపాఠి 5 కోట్లు, నంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి, నంబర్ 5లో క్లాసేన్, నంబర్ 6 గ్లెన్ ఫిలిప్స్ 5 కోట్లు, నంబర్ 7లో అబ్దుల్ సమాడ్ 3 కోట్లు, నంబర్ 8లో కమన్స్, నంబర్ 9లో మార్కండే 2 కోట్లు, నంబర్ 10లో హర్ష్దీప్ సింగ్ 13 కోట్లు, నంబర్ 11లో నటరాజన్ 7 కోట్లు. మీరు అనుకుంటున్న ప్లేయింగ్ 11ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.